జై శ్రీకృష్ణ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో కార్తీక మాసం చివరి రోజు వనభోజనం చేసిన వ్లాగ్ వీడియో అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి మన అపార్ట్మెంట్లో స్వీట్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కలిసి వనభోజనం చేయడం. వీడియో ఎడిటింగ్ వర్క్ కొంచెం లేట్ అయిందండి, అందుకే వీడియో లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుందండి, సో స్కిప్ చేయకుండా చూసియండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారండి, బజ్జీల కోసం అరటికాయని ఎలా స్లైసెస్లో కట్ చేస్తున్నారు. ఇక్కడ కర్రీ ప్రిపరేషన్, ఇంకా దాంతోపాటు పులిహోర కూడా ప్రిపేర్ అవుతుందండి. మనందరం కలిసి 10 రకాల ఫుడ్ ఐటమ్స్ చేయాలని అనుకున్నాము అండి. సో చూస్తున్నారండి, ఒక్కొక్కరు పనిని ఎలా డివైడ్ చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రోజుది వంట స్పెషాలిటీ ఏమిటి అంటే ఉల్లిపాయలు, తల్లుల్లిపాయ ఇంకా అల్లం లేకుండా ప్రిపేర్ చేస్తున్నాము. మరి కార్తీక మాసం వన భోజనం అంటే అంతే కదండి. ఈవిడ మా ఆంటీ గారండి, చాలా యాక్టివ్గా ఇంకా అందరికీ సపోర్టివ్గా ఉంటారండి. యాక్చువల్గా ఈ పిక్నిక్ ఆలోచన ఇచ్చింది మా ఆంటీ గారేనండి. ఈవిడ మా పక్క ఫ్లాట్ ఆంటీ గారండి. చాలా హ్యాపీగా ఇంకా ఫ్రెండ్లీగా నాతో ఉంటారు. మన ఇద్దరు కలిసి కొబ్బరికాయ తురుముతున్నామండి. చూసారండి ఎంత కామెడీగా మాట్లాడుతున్నారు. పని అయితే అయిపోయిందండి, అందరం రిలాక్సేషన్ మోడ్లో వచ్చేసాము. చూసారండి, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూసారు కదా, ఈవిడ చాలా సరదాగా ఉంటారండి. మా ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయంటే పులిహోర, బంగాళదుంప కర్రీ, అరటికాయ బజ్జీలు, కాలీఫ్లవర్ ఇంకా వైట్ బీన్స్ గ్రేవీ కర్రీ, బెండకాయ ఫ్రై కర్రీ, 2 రకాలు ఆకుకూరతో పప్పు, 2 రకాలు పచ్చళ్ళు అండి. ఒకటి దోసకాయ వంకాయ పచ్చడి, ఇంకో రెండోది ఉసిరికాయ పచ్చడి, ఇంకా రైస్, సాంబార్, ఇంకా మద్దుపప్పుతో నెయ్యి. స్వీట్లో చక్కెర పొంగలి ఇంకా బొబ్బట్లు. రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న ఆంటీ గారేనండి, చక్కెర పొంగలి చాలా టేస్టీగా చేశారు. చూసారండి ఎన్ని ఐటమ్స్. బొబ్బట్లు లక్ష్మీ గణపతి స్వీట్స్ వైజాగ్ నుంచి తెప్పించానండి. ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ రెస్పాన్స్ కూడా అలాగే వచ్చాయండి. అందరూ అన్నారు బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయని. ఇదేనా కాదండి, అన్ని వంటలు ఐటమ్స్ చాలా చాలా బాగా ఇంకా టేస్టీగా అయ్యింది. పులిహోర కలిపేసి రెడీ చేసుకున్నమాట. వంటలు అయిపోయాక కొన్ని ఐటమ్స్ ముందుగానే దేవుడి కోసం తీసేసి పెట్టేసాము. వీళ్ళు ఇద్దరేనండి గ్యాస్ స్టవ్ దగ్గర చాలా కష్టపడి వంట చేశారండి. పులిహారం కోసం అందరూ ఒపీనియన్ ఏమంటున్నారు చూద్దామా మరి. అమ్మ ఉప్పు పైకి వస్తుంది. చూసారు కదండి. నెక్స్ట్ పూజ కోసం కావాల్సిన సామాగ్రి అంతా దగ్గరలో పెట్టుకొని పూజలో అందరం కూర్చున్నామండి. పూజ ఓంకార్తో స్టార్ట్ చేసామండి. తర్వాత విష్ణు లలిత సహస్రనామాలు ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలతో పూజ ముగించాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. సాక్షాత్ శ్రీ మహావిష్ణు ఇంకా లక్ష్మీదేవి కొలువై ఉంటారని ఉసిరి చెట్టుకి దండం పెట్టుకోమని అంటారన్నమాట కార్తీక మాసంలో. అలాగే ఉసిరితో దీపాలు పెట్టడం, ఇంకా ఉసిరితో చేసిన వంటకాలు తినడము అని చాలా చాలా శ్రేయస్కరం. మనం ఎక్కడ పుట్టి పెరిగినా మన సంప్రదాయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. దీనికి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.